జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో ఇంగిల రెపరెపలాడిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది 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 కష్టించే కార్మిక రైతుకు కర్మ నరకాలనంటగట్టుతూ కష్టించే కార్మిక రైతులు కర్మ నరకాలనంటగట్టుతూ కష్టించే కార్మిక రైతుకు కర్మ నరకాలనంటగట్టుతూ కష్టించే కార్మిక రైతులు కర్మ నరకాలనంటగట్టుతూ దోచుకు బతికే దోపిడి దొంగల రోజుకు బతికే దోపిడి దొంగల దోచుకు బతికే దోపిడి దొంగల రోజుకు బతికే దోపిడి దొంగల తరిమి కొట్టమని పలికిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది వేద పుక్కిటి పురాణాలను మాంత్రిక శక్తిని మహిమలు చెప్పే 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 తాంత్రిక స్వామి గారడిగాళ్లకు తాంత్రిక స్వామి గారడిగాళ్లకు తాంత్రిక స్వామి గారడిగాళ్లను తాంత్రిక స్వామి గారడిగాళ్లను వణుకులు లేవని తలిపిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది కుల మతాలు మనకక్కరలేదని మానవత్వముతో మమతను పెంచుతూ కుల మతాలు మనకక్కరలేదని మానవత్వముతో మమతను పెంచుతూ కుల మతాలు మనకక్కరలేదని మానవత్వంతో మమతని పెంచుతూ కుల మతాలు మనకక్కరలేదని మానవత్వముతో మమతను పెంచుతూ మత బానిసలను విముక్తి చేయగా మత బానిసలను విముక్తి చేయగా మత బానిసలను విముక్తి చేయగా మత బానిసలను విముక్తి చేయగా శాస్త్రీయ దృష్టితో సాగిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది 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 చారువాకుల లోకాయుతుల జ్ఞాన బోధలే వినమందు చారువాకుల లోకాయతుల జ్ఞాన బోధలే వినమందు చారువాకుల లోకాయుతుల జ్ఞాన బోధలే వినమందు చారువాకుల లోకాయతుల జ్ఞాన బోధలే వినమందు సత్యం సమధర్మాలను తెలిపే సత్యం సమధర్మాలను తెలిపే సత్యం సమధర్మాలను తెలిపే సత్యం సమధర్మాలను తెలిపే నాస్తికత్వమే మనదందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది 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 ప్రకృతి మూలం పదార్థం అంటూ సైన్స్ పాఠాలు చెప్పిన వాళ్ళు 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 అమర నాస్తిక సైంటిస్టులకు అమర నాస్తిక సైంటిస్టులకు వీర నాస్తిక సైంటిస్టులకు వీర నాస్తిక సైంటిస్టులకు జై ఇన్సాన్ పలికిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది 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 నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో ఇంగిలరపరపలాడిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది 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 పోరాడదాం కులమత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడదాం 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 కులమత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడదాం ఓరోరి మత
ఆలోచన విధానం వర్ధిల్లాలి పెరియార్ ఆలోచన విధానం పోరాడదాం కుల మత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడదాం కుల మత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడదాం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడదాం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని అందరికీ జై ఇన్సాన్. ఈరోజు పెరియార్ 145వ జయంతి సందర్భంగా భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు జరుగుతున్నటువంటి జయంతి ఉత్సవాలకు భారత నాస్తిక సమాజం నుండి జాతీయ నాయకులు ఇచ్చేశారు. వారందరికీ స్వాగతం తెలుపుతూ భారత నాస్తిక సమాజం జాతీయ నాయకులు కర్రె మల్లేశం గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై ఇన్సాన్ ఫ్రెండ్స్, జై ఇన్సాన్. సో పెరియార్ గారు 144వ జయంతి సందర్భంగా ఈరోజు పెరియార్ గారిని గుర్తు చేసుకుంటూ పెరియార్ గారు కుల మతాలు లేని ఒక శాస్త్రీయ సమాజం కోసం మనిషిని మనిషిలాగా ప్రేమించాలి, ఈ కుల మతాలు అనే అడ్డుగోడలు మనుషుల మధ్యన కుల మతాలు అనే అడ్డుగోడలు లేని ఒక సమాజం కోసం పోరాడాలని పెరియార్ గారు కృషి చేశారు. ఆ పెరియార్ గారి కృషి ఫలితంగానే దక్షిణ భారతదేశంలో ద్రవిడ ఉద్యమం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే ద్రవిడ ఉద్యమంలో భాగంగానే తమిళనాడులో ఈ కులానికి మతానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినాయి. అదే దాంట్లో భాగంగానే భారత నాస్తిక సమాజం 1972లో ప్రారంభమై ఈరోజు కుల మతాలు లేని ఒక శాస్త్రీయ సమాజం కోసం మూఢనమ్మకాలు లేనటువంటిది ఈ కులం మతం అనే అడ్డుగోడలు మనుషుల మధ్యన కులం మతం అనే అడ్డుగోడలు లేకుండా మనిషిని మనిషిలాగా ప్రేమించాలనే సమాజం కోసం భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కృషి చేస్తుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ శాస్త్రీయ ఆలోచన వెనక్కి నెడుతూ సైంటిస్టులకు ఇచ్చే సైన్స్ పేరుతో ఇచ్చే అవార్డులను రద్దు చేయడము, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం మానేయడము, అట్లాగే పీరియాడిక్ టేబుల్ సైన్స్ టేబుల్ నుంచి తీసేయడం, అంటే సైన్స్ని కాదని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటువంటి మనువాదాన్ని చొప్పించేటువంటిది అశాస్త్రీయ భావాజాలాన్ని మన సిలబస్లో చొప్పించి పిల్లల మెదళ్లలో కులం మతం అనేటువంటి మళ్ళీ మత్తులను నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నూతన విద్యా విధానం పేరుతో. నూతన విద్యా విధానంలో ఏం చెప్తారు, మళ్ళీ మాతృభాషలు చెప్పండి. ఇప్పుడిప్పుడే అంబేద్కర్, పెరియార్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు 100 సంవత్సరాల కింద ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మన చదువు ఉండాలి, ఒక సమాజం ఉండాలి అనేటువంటి చేస్తుంటే, అంటే వనరులు ఎక్కువ ఇంటర్నెట్లో ఉన్నటువంటి వనరులు ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయి కనుక మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నూతన విద్యా విధానం పేరుతో మళ్ళీ మాతృభాష అని చెప్పేసేసి వెనక్కు నెట్టే ప్రయత్నం. ఆ మాతృభాషలో ఎవరు చదవాలి? పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు మాతృభాషలో చదివి ఎదుగాకుండా తయారు కావాలి. ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్, కంప్యూటర్ విప్లవం వచ్చినటువంటి ఈ పరిస్థితులలో ఇంగ్లీష్ భాషలో పట్టు అవసరం. అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ఇంగ్లీష్ భాష కాదని మాతృభాషలో చదువు బోధించాలని చెప్పేసేసి ఆల్రెడీ కొన్ని ఆఖరికి ఎంబీబీఎస్, ఐఐటి కాలేజీలలో కూడా మాతృభాష అని చెప్పేసేసి మధ్యప్రదేశ్లో ఒక మెడికల్ కాలేజీలో ఆల్రెడీ మాతృభాష హిందీ భాషలో, అంటే హిందీ భాషను మన మీద రుద్దడంలో భాగంగానే హిందీ భాష అనేది మన తెలుగు భాష లెక్క కొన్ని 2-3 రాష్ట్రాలలో వాడేటువంటి భాష. హిందీ భాషని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన లోకల్ లాంగ్వేజ్, ప్రజలు మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అట్లా తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, యూపీ వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, వాళ్ళ మాతృభాష నేర్చుకుంటారు. అదొక లింక్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ జీవోలు కానీ, నెక్స్ట్ కోర్టులు కానీ, ప్రభుత్వ పరిపాలన కానీ, ఇంటర్నెట్, కంప్యూటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్ అంతా ఇంగ్లీష్లో ఉంది కనుక ఇంగ్లీష్లో మీడియంలో బోధించాల్సింది పోయి మళ్ళీ మాతృభాషని చెప్పి వెనక్కు తిరోగమన విధానాన్ని ప్రభుత్వం చొప్పించదలుచుకుంది. కస్తూరి రంగన్ 60 సంవత్సరాల కింద ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మాతృభాషలో చదువుకోవాలని చెప్పేసి వెనక్కు తిరిగేటువంటి తిరోగమన విధానం. అందుకోసం మనం అందరము మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకునే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా వనరులు ఎక్కువ ఉన్నటువంటి ఇంగ్లీష్ భాషలో ఉండాలని చెప్పి భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతుంది. అట్లాగే మన సిలబస్ను కూడా నూతన విద్యా విధానంలో సిలబస్లో కూడా అశాస్త్రీయ భావజాలను చొప్పించి, మూఢనమ్మకాలు చొప్పించి, వేదాలలో అన్ని ఉండేటివి భగవద్గీత అని చెప్పి అంటే ఒక మత గ్రంథాలను కూడా సిలబస్లో పెట్టించేటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఏ మత గ్రంథాలు సైన్స్ను బోధించవు. సైన్స్ కాకుండా
మత గ్రంథాలు కాదని ఓన్లీ సైన్స్ మాత్రమే బోధించాలి. అప్పుడే సమాజం ఎదుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు మిత్రులు మరియు భారత నాస్తిక సమాజం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక కుల మతాలు లేనటువంటి శాస్త్రీయ సమాజం కోసం మనిషిని మనిషిలాగా ప్రేమించాలంటే ఒక అభివృద్ధి చెందిన సమాజం కోసం మనం అందరం కృషి చేయాలి. ఈవెన్ దేశం రాష్ట్ర దేశ ఏ బౌండరీ లేకుండా మనిషిని మనిషిలాగా ప్రేమించాలని ఆ మంచి సమాజం కోసం భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ 144వ పెరియార్ జయంతి సందర్భంగా పెరియార్ ఆశయాన్ని ముందు తీసుకుపోవడంలో భాగంగా మనం అందరం కుల మతాలు లేని ఒక శాస్త్రీయ సమాజం కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ దేశంలో కులాలు మతాలు ఉండడానికి కారణం బ్రాహ్మణిజం మాత్రమే అని చెప్పేసి మన జీవితాన్ని మొత్తం బ్రాహ్మణిజం అంతం కోసమే పోరాటం చేసినటువంటి పెరియార్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. నిజంగానే ఈ దేశంలో ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిత్యం ఎప్పుడు ఎక్కడ చూసినా ప్రతిరోజు కనీసం ఒక 4 నుండి 10 వార్తలు కులం పేరుతో దాడులు, కులం పేరుతో అత్యాచారాలు, కులం పేరుతో హింస జరుగుతుందంటే కారణం ఆ బ్రాహ్మణిజమే అని చెప్పేసి ఆ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి భారత నాస్తిక సమాజం అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేదాంత్ మౌర్య అని ఒక నిమిషం మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. దేవుడు, దయ్యము, కులము, మతము అంటూ ఏమీ లేవు. మనము మన శక్తితోటి మన యొక్క ఆత్మస్థైర్యంతో మనం బతకాలని పెరియార్ గారు 92 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క జయంతి ఈరోజు జరుపుకోవడం అది ఉద్యమ పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో భారత నాస్తిక సమాజం అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర కమిటీ నాయకులు అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. పెరియార్ గారు ఆయన తమిళనాడులో ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చి అలాగే కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆయన ఒక స్త్రీలకు కూడా సమాన హక్కు కావాలని, స్త్రీలు కూడా ఉద్యమాల్లో ఉండాలని, వాళ్ళ భార్యని వాళ్ళ చెల్లెల్ని కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి అక్కడ మద్యపాన నిషేధం ఉద్యమాన్ని కొనసాగించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి గారు. అలాగే ఆయన శూద్రులకి అక్కడ ఉన్నటువంటి గుడి ముందు నుంచి నడిచే అవకాశం కూడా లేని పరిస్థితిలో అక్కడికి శూద్రులు గుడి ముందుకు రావద్దు, గుడి లోపలికి రావద్దు, గుడి ముందు కూడా నడవద్దు, పందులు, కుక్కలు, నక్కలు ఏదైనా నడవచ్చు, ఏవి అయినా సరే కానీ శూద్రులు ఈ గుడి ముందు నుంచి రావద్దని చెప్పేసి అక్కడ ఆంక్షలు పెట్టడంతో మేము ఎందుకు నడవద్దు, ఎందుకు పోవద్దని అక్కడ ఉద్యమాన్ని చేసి ఆ గుడి ముందు నుంచి నడిచి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి గారు. అలాగే ఆయన దేవుడు లేడు, దయ్యము లేదు అంటూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలపైన గొంతెత్తి పోరాడినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒకనాడు అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి జరిగినప్పుడు అందరిలాగే ఆయన కూడా విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన పూజలు చేసి 9 రోజులు పూజలు చేసిన తర్వాత అందరూ వాటిని తీసుకుపోయి చెరువులలో, మురికి గుంటలలో పడేస్తుంటే ఆయన ఏం చేస్తారంటే అవి తీసుకుపోయి ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి గచ్చు పైన పగలగొడుతూ ఆ గచ్చును మొత్తం చదును చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఆయన పైన కేసు వేసి కోర్టుకి ఈడ్చడం జరుగుతుంది. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, ఇది మీరు చేసింది తప్పు అంటే, సార్ మేము చేసింది తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పండి సార్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ జడ్జి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట వినడమే కానీ క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ తప్పు అయితే జడ్జినైనా క్వశ్చన్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఆయన చేసి, సార్ నేను అందరు కొన్నట్టే నేను కొన్నాను, హిందువులు కొన్నట్టే కొన్నాను, అవును కొన్నావు, వాళ్ళు 9 రోజులు పూజలు చేశారు, నేను 9 రోజులు పూజ చేశాను, అవును 9 రోజులు పూజలు చేశారు, వాళ్ళు తీసుకొని మురికి గుంటల్లో వేశారు, కానీ నేను వాటిని నా ఒక ఇంటి ముందు గచ్చు బాగాలేదు కాబట్టి ఆ గచ్చులో చేశాను, దానిలో తప్పేముంది సార్, నేనేం తప్పు చేశానని చెప్పేసి పోరాడి ఆ యొక్క కేసులో ఆయననే విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా క్వశ్చనింగ్ చేయాలి, ప్రశ్నించాలి. దేని పరంగా ప్రశ్నించాలి అంటే అక్కడ శాస్త్రీయత పెంపొందించడం కోసం ప్రశ్నించాలి. ఆ రకంగానే ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఈ పెరియార్ గారు ఆ ఒక తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంతోమంది ఆయన అనుచరులను తయారు చేసి రాజ్యాన్ని కూడా సాధించడం జరుగుతుంది.
కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ప్రాళదోలాలని చెప్పేసి రీసెంట్గా నిన్నగాక మొన్న ఉదయనిధి కూడా చెప్పడం జరిగింది. అవును, సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే ఎన్నో నాలుగా ఒక గుడ్డిగా నమ్మేదాన్నే సనాతన ధర్మం కాదు. మేము గుడ్డిగా నమ్మము, శాస్త్రీయంగా ఉంటాము, శాస్త్రీయంగా ఉంటాము, కాబట్టి దాన్ని మేము నమ్మము అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. దానికి భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ మద్దతు కూడా తెలిపేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ శాస్త్రీయ ఆలోచనని మూఢనమ్మకాల నిర్మూలనలో పనిచేస్తుంది. కాబట్టి 2004లో ఏర్పాటు చేసినటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ నేటికి మూఢనమ్మకాల నిర్మూలన కార్యక్రమాలు చేస్తూనే వస్తుంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరిగిన వాళ్ళకి 5 లక్షలు ఎట్లయితే ఇస్తున్నారో అలాగే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కూడా తీసుకురావాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై హింద్ సార్. తమ్ముడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడితే ఆ ఇద్దరిలో ఎవరినైనా ఒక్కరిని చదివించాల్సి వస్తే తప్పకుండా అమ్మాయిని మాత్రమే చదివించాలని చెప్పినటువంటి ఒక స్త్రీ సంబంధించినటువంటి ఉద్యమాల్లో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పెరియారు. ఈరోజు పెరియార్ వారసుల్ని తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాదులందరినీ సనాతన ధర్మం గురించి మాట్లాడగానే వీళ్ళు హైందవానికి, హిందుత్వానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. సనాతన ధర్మం అంటే ఈ దేశంలో కులాన్ని తీసుకొచ్చినటువంటి ధర్మం. ఈ దేశంలో అంటరాని వాళ్ళని, ఈ దేశంలో ఒక అంటరాని వాళ్ళుగానే ఉండాలని చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ చెప్పడం జరిగింది. మేము కూడా భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి హిందూ మతాన్ని కాదు నిర్మూలించాలన్నది, ఆ హిందూ మతంలో సనాతన ధర్మం పేరుతో జరుగుతున్నటువంటి కుల మత భేదాలను, వర్ణ భేదాలను మాత్రమే నిర్మూలించాలని, ఆ నిర్మూలన కోసం నిత్యం మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భారత నాస్తిక సమాజం జాతీయ నాయకులు చార్వాక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జోహార్ అమర నాస్తికులకు, జోహార్ జోహార్. వర్ధిల్లాలి పెరియార్ ఆలోచన విధానం. మిత్రులారా, 145వ పెరియార్ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ఎస్ఎస్ఎఫ్ బాణాస మిత్రులందరికీ కూడా జైన్. మిత్రులారా, ప్రజలారా, బ్రాహ్మణిజం ఏం చెప్తుంది అనంటే, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత. ఈ జగత్తంతా కూడా దేవుడి చేతిలో ఉంది, ఈ జగమంతా కూడా దేవుడి చేతిలో ఉంది. ఆ దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంది. కాబట్టి ప్రత్యక్ష దైవం బ్రాహ్మణుడే అని చెప్పి చెప్తా ఉన్నది. ఈ సనాతన ధర్మమే కావచ్చు, బ్రాహ్మణిజం కావచ్చు. అయితే అంటే బతికున్నటువంటి దేవుడు బ్రాహ్మణుడు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. వేల సంవత్సరాలుగా అంటరాని ముట్టరాని చెప్పరాని కులాలుగా, శూద్రులుగా, అతిశూద్రులుగా వేల సంవత్సరాలుగా చదువులో కానీ, అభివృద్ధిలో కానీ ఆస్తి హక్కు లేకుండా చేసినటువంటి సనాతన సాంప్రదాయాల్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పేసిన ఇవాళకి కూడా భారత ప్రధాని సైతం చెప్తా ఉన్నాడు. ఎంత సిగ్గుమాలిన మాటలండి. ఉదయనిధి స్టాలిన్ గారు చాలా చక్కగా చెప్పారు. మేము పూర్తిగా ఆయనకు మద్దతునిస్తున్నాం. ఎందుకోసము అనంటే, నిజమే, సనాతన ధర్మం ఒక డెంగ్యూ వ్యాధి లాంటిది, ఒక కరోనా వైరస్ లాంటిది, ఖచ్చితంగా మలేరియా లాంటిది. అది సమాజానికి అవసరం లేదు. మనిషిని ఎట్లాగైతే నిర్వీర్యం చేస్తుందో అది సమాజాన్ని మొత్తం వెనక్కి తీసుకెళ్లేదు. కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పిండు. కాబట్టి మేము భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఇవాళ బ్రాహ్మణిజం ఏం చెప్తా ఉన్నది? అయ్యా, మేము ఒక రాయిని తీసుకొచ్చి దానికి మంత్రోచ్చారణలు చేసి గుళ్ళో పెడితే దానికి పవిత్రత వస్తుంది అని అంటున్నారు. పెరియార్ గారు 100 సంవత్సరాల క్రితమే క్వశ్చన్ చేశారు ద్రవిడ నాటన. ఏమన్నారంటే, పెరియార్ గారు, అయ్యా మీరు ఒక రాయిని తీసుకొచ్చి దానికి మంత్రోచ్చారణలు చేసి గుళ్ళో పెడితే పవిత్రత అయినట్టయితే, వేల సంవత్సరాలుగా ఒక మనిషి శూద్రుడిని తీసుకొచ్చి ఒక మనిషిని ఊరవతల పెడుతున్నారు కదా, మరి ఆ మనిషిని తీసుకొచ్చి మీ పూజలు చేస్తే ఆయన అగ్రవర్ణాలు అవుతాడు కదా అని చెప్పేసి అని ప్రశ్నించిండు. అంటే ఒక మనుషులు తిరగద్దు కానీ కుక్కలు పందులు తిరగొచ్చు అనేటువంటి దాన్ని ప్రశ్నించిన వాడు పెరియార్ ఈవి రామస్వామి. కాబట్టి మిత్రులారా, ఇవాళ సమాజానికి పెరియార్ భావజాలం అవసరం. ఎందుకోసం అవసరము అని అంటే, ఇందాక మన మల్లేష్ అన్న తమ్ముడు రాకేష్ చెప్పినట్టుగా, మన
ఎంతో మంది శాస్త్రవేత్తలు త్యాగాలు చేస్తే ఇవాళ మనం టెక్నాలజీలో ఇంత అభివృద్ధి పదంలో ఉన్నాం. ఒకవైపేమో చంద్రుడి మీదకి చంద్రయాన్ను పంపిస్తాము, అదే రాకెట్ నమూనాను తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు చేస్తాం. అంటే మనమేమో వైజ్ఞానికంగా చంద్రమండలం మీదకి వెళ్ళే దాన్ని అంగీకరిద్దామా, లేకపోతే ఇక్కడ గుళ్ళో కూర్చొని మా అయ్యగారు మంత్రాలు చదివితే సక్సెస్ అయిందని అందామా? అంటే ఇక్కడ ఏమవుతోంది, శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిని, వాళ్ళ పట్టుదలను అంతా కూడా కేవలం ఒక పూజారి వర్గానికి బ్రాహ్మణిజం దగ్గర మోకరిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అంతేకాదు, డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని మొత్తంగా తీసేసి, అంటే మనిషి ఏర్పడడానికి కోతి నుండి వచ్చిండు అని చార్లెస్ డార్విన్ ప్రయోగాత్మకంగా నిరూపిస్తే ఆ డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని తీసేసి, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు, క్షత్రియులు భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, కాళ్ళ నుండి శూద్రులు, అతిశూద్రులు పుట్టిర్రు అనేటువంటి సిద్ధాంతాన్ని, మనవాద సిద్ధాంతాన్ని ఇవాళ మీరు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని మేము 100% వ్యతిరేకిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, ప్రశ్నించినటువంటి వేల సంవత్సరాలుగా ప్రశ్నించినటువంటి వాళ్లను ఈ మతాధిపతులందరూ కూడా శిక్షలకు గురి చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 17, 1600 సంవత్సరంలో గియార్డునో బ్రూనో అనే శాస్త్రవేత్తను సజీవ దహనం చేసింది ఆనాటి క్రైస్తవ మతం. అదే క్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇవాళ. మన గౌరీ లంకేష్నే కావచ్చు, పన్సారేనే కావచ్చు, మన కళ్ళ ముందు చంపినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఫైట్ చేసినటువంటి డబోల్కర్ని చంపిన ఘనత, ఒక డాక్టర్ డబోల్కర్ని చంపినటువంటి ఘనత ఇవాళ మన సమాజంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక వీసీగా పనిచేసినటువంటి కల్బుర్గిని సైతం చంపేసినటువంటి పరిస్థితి. వీళ్ళెవరు కూడా పూర్తి నాస్తికత్వాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రీయ అసమానతల్ని, కుల వివక్షతల్ని, మహిళల పట్ల వివక్షతను ప్రశ్నించినటువంటి వాళ్ళు. నీ మతం నిజంగా సనాతన ధర్మం కనుక మంచిదే అయినట్టయితే ఓకే, మేము సిద్ధంగా ఉన్నాం. నీ మతంలో సనాతన ధర్మంలో మంచి ఎంత ఉన్నదో తీసుకొని రా, చర్చకు పెడదాం. చర్చకు పెట్టి మంచిదైతే సమాజం యాక్సెప్ట్ చేస్తే మరి దాన్ని మనం అందరం కలిసి దాన్నే పాటిద్దాం. సనాతన ధర్మం ఏం చెప్పింది? భర్త చనిపోతే భార్యను కూడా అదే చితిలో వేసి తగలబెట్టమని చెప్పింది సనాతన ధర్మం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భారత నాస్తిక సమాజం తరఫున. ఎంతోమంది సంఘ సంస్కర్తలు కొట్లాడితే ఆ ఆచారం మనకు అవసరం లేదు అని చెప్పి దాన్ని వదిలేసినాం మనం ఇవాళ. అంతేకాదు మిత్రులారా, ఎన్నో దురాచారాలు అందులో ఉన్నాయి. అమ్మాయి పెద్ద మనిషి కాగానే పెళ్లి చేయమని చెప్పేసి అని అందులో ఉంది. ఇంకా స్త్రీ పుట్టినప్పుడు తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలి. కానీ స్త్రీకి స్వతంత్రంగా ఉండే హక్కు లేదు, స్త్రీకి ఆస్తి హక్కు లేదు, శూద్రులకు ఆస్తి హక్కు లేదు, శూద్రులకు చదువుకునే హక్కు లేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ పాటిద్దామా? లేదు. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ సమానమే. అది రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే నేను నా వరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సాధారణ పౌరులైనా సరే అందరూ సమానమే అని చెప్పి మనందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుందామా? లేకపోతే కుల అంతరాలను సృష్టించినటువంటి సనాతన ధర్మాన్ని ఒప్పుకుందామా అని చెప్పేసి అని ప్రియమైన ప్రజలారా మీ విజ్ఞతకే వదిలేస్తూ, ఈ పెరియార్ ఈవి రామస్వామి ఏ విధంగా అయితే పోరాటం చేసిండో, పెరియార్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసేటువంటి భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరండి. మా సాంస్కృతిక పోరాటంలో భాగం కావాలని సందర్భంగా పిలుపునిస్తూ జై హింద్ సార్. పెరియార్ అంటే కేవలం నాస్తికత్వం కోసం పోరాటం చేసిన వాడు కాదు. ఆయన క్లియర్గా ఒక మాటలో చెప్తాడు, ఒక పెద్ద దేశం చిన్న దేశం కోసం, చిన్న దేశం మీద అణచివేత చూపిస్తే ఆ చిన్న దేశం వైపు నేను నిలబడతాను. ఆ చిన్న దేశంలో ఒక పెద్ద మతం చిన్న మతం వైపు, చిన్న మతం మీద అణచివేతగా ఉంటే ఆ చిన్న మతం వైపు నేను నిలబడతాను. ఆ చిన్న మతంలో ఒక పెద్ద కులం ఇంకో చిన్న కులాన్ని అణచివేస్తే చిన్న కులం వైపు నేను నిలబడతాను. ఆ చిన్న కులంలో ఒక నౌకరి అంటే ఒక యజమాని నౌకరిని అణిచివేస్తే నేను ఆ నౌకరి వైపు నిలబడతాను. ఆ నౌకరి తన భార్యని
తన ఇంట్లో ఉన్నటువంటి భార్య మీద అణచివేతను చూపిస్తే నేను వాళ్ళ భార్య వైపు నిలబడతాను. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా అణచివేత ఉంటే ఆ అణచివేతకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తానని చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు, అందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తి పెరియారు. ఆ పెరియారు వారసులుగా మేము గర్విస్తూ ఉన్నాం. తప్పకుండా పెరియారు ఆలోచనతో ముందుకు పోతూ ఈ కుల అంతరాలని, ఈ యజమాని నౌకరి అనే అంతరాలని కూడా తొలగించి పూర్తిగా అందరూ సమానమనే సమాజం కోసం నిత్యం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు భారత నాస్తిక సమాజం సీనియర్ నాయకులు అలాగే జాతీయ నాయకులు రషీద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై ఇన్సాన్. మిత్రులారా, ఈరోజు మనం పెరియారు జయంతి చేసుకుంటున్నాం. పెరియారు ఒక సమాంతర ఈక్వాలిటీ కోరినవాడు, సమానత్వం కోరిన వ్యక్తి. స్త్రీ సమానత్వము, కులాలు లేని సమాజము, మతాలు లేని సమాజం కావాలని, మనుషులందరూ సమానమని ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో ఒక స్థిరమైన ఉద్యమాన్ని నిర్మించిన దక్షిణ భారతదేశ పితామహుడు పెరియారు గారు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈరోజు ఫాసిజం అనేది మనువాద ప్యాసిజము మన ప్రజలపైన దాని మూకదాడులు జరుగుతున్నాయి. అది ఇక్కడి నుంచి గుజరాత్ నుంచి మొదలు పెడితే ఈరోజు మణిపూర్ వరకు దాని విశ్వరూపం చూపెడుతుంది, దాని ఫ్యాసిజం చూపెడుతుంది. అక్కడ మాట్లాడని వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అది డెంగ్యూ కన్నా, మలేరియా కన్నా, కరోనా కన్నా ప్రమాదమైంది, దాన్ని నిర్మూలించాలంటే మాత్రము అందరూ కింది నుంచి మీది వరకు సాముల వేషంలో ఉన్నారు. మరి వాళ్ళు సాములా లేకపోతే గుండాలా తెలియదు. తను ఉదయనిధి స్టాలిన్ తలనరుకొస్తే 10 కోట్లు ఇస్తానంటున్నాడు. ఏంటిది ఈ సంపుడు? ఇనాములిచ్చుడేనా? ఇది తాలిబాను చరిత్ర అనుకున్నాం కదా, మరి మనకాడెందుకు వస్తున్నది? ఈ చరిత్ర ఏంటిది? ఇది సనాతన ధర్మంలో భాగమేనా? సంపుడు మాట్లాడిన వాళ్ళని శిక్షించుడేనా? మాట్లాడే వాళ్లకు హక్కులు లేవా? ఇలాంటి వాటిపైన స్పందించుతున్నారు. కానీ 6 నెలలుగా మణిపూర్లో మంటలు లెక్క కాలుతుంటే, అక్కడ ప్రజలు చస్తుంటే ఒక్క మాట మాట్లాడని దేశ ప్రధాని ఈ విషయంలో మాత్రం మీరు స్పందించాలని చెప్తాడు, రెచ్చగొట్టాలని చెప్తాడు. అదే సనాతన ధర్మ ప్రకారంగా ఆయన కూడా శూద్రుడే. మరి శూద్రుడు రాజ్యం ఏలకూడదు కదా? నువ్వు అనే సనాతన ధర్మం ప్రకారం నువ్వు పాటిస్తే ఎందుకు రాజ్యం ఏలుతున్నావు? బ్రాహ్మణులు విద్యను అభ్యసించాలి, క్షత్రియులు రాజ్యమేలాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు వాళ్ళకు సేవ చేయాలి. మరి మన దేశ ప్రధాని కూడా శూద్రుడే కదా, సేవ చేసేది పోయి రాజ్యం ఎందుకు ఏలుతున్నావయ్యా? ఇది నీకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నిన్ను కూడా రాజును చేయగలిగింది ఈ దేశ ప్రధాని చేయగలిగింది. ఈ దేశంలో ఒక మహిళని, భర్త చనిపోయిన విధవరాలని కూర్చోబెట్టే మహిళని కూడా ప్రధానమంత్రి చేయగలిగిన గొప్ప రాజ్యాంగం కలిగిన దేశం మనది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు 1000 సంవత్సరాలు చదువు చెప్పనీయలేదు ఈ సనాతన ధర్మము. మరి ఇంకేమున్నదయ్యా దాంట్లో మంచి? మా జ్యోతిబా ఫులే నేతృత్వంలో సావిత్రిబాయి ఫులే వచ్చేంత వరకు మనుషుల్లో సగం మంది మహిళలకు చదువులే లేవు కదా అని సనాతన ధర్మం ఇచ్చింది. సావిత్రిబాయి ఫులే వచ్చిన తర్వాత కదా మహిళలకు చదువులు చెప్పింది. ఇంకా సనాతన ధర్మంలో ఏమున్నాయని మనం ఆచరించుదామో చెప్పండి. మాకు కానొచ్చేటి మాత్రము మనిషిని అంటరాని వ్యక్తిగా ఉంచిండ్రు, మూతికి ముంత ముట్టికి పొరక కట్టింది మీ సనాతన ధర్మం కాదా? ఏమని మనం దాన్ని ఆచరించాలి? మీరు సపోర్ట్ చేసే వాళ్ళు గుర్తుంచుకోండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నప్పుడు ఈ శూద్ర వర్ణాలనే 1000 కులాలు ఎందుకున్నాయి ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఐక్యం కాకుండా ఉండటం కోసము బ్రాహ్మణులు ఒక కులంగా ఉంటారు, క్షత్రియులు ఒకే కులంగా ఉంటారు, వైశ్యులు ఒకే కులంగా ఉంటారు. శూద్రులైన మనము 1000 కులాలుగా చీలి ఐక్యం లేకుండా చదువులకు దూరం ఉన్న వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ సనాతన ధర్మంలో భాగం కాదా? ఎవరంటారు? ఇది ఉదయనిధి స్టాలిన్ మాకు వద్దు అన్నది. ఇది మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించిన రకంగా ఇది మనుషుల్లో చీల్స్తుంది, సమాజాన్ని ముందుకు పోకుండా అడ్డగిస్తుంది. ఇది పురోగామికి అడ్డంగా ఉంది.
తిరోగామ వైపు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ఉదయనిధి స్టాలిన్ గారు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పిండు. దానికి భారత నాస్తిక సమాజం పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఉదయనిధి స్టాలిన్ వెనుక ఉంటున్నాము. ఎవరు ఏమన్నప్పటికైనా ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. దాని లోపల ఏమైనా మంచి ఉంటే, మాకు తెలియని మంచి ఉంటే, సమాజ హితం కోరేటి ఉంటే రాండి, ఎక్కడో కూర్చొని ఇనాములు ఇస్తాం, తలాలు తీసుకొస్తాం కాదు, చర్చకు కూర్చుందాము. కరెక్ట్గా ఉంటే, అది ప్రజల హితం కోసం ఉంటే, సమాజ ఉన్నతి కోసం ఉంటే దాన్ని స్వీకరించడం తప్పులేదు. కానీ ఒకవేళ సమాజ వ్యతిరేకమైతే ఏం చేద్దాము? దానికి ఏం చేద్దాము? బాల్య విహారాన్ని ఏం చేద్దాము? సతీ సహకారాన్ని ఏం చేద్దాము? అంటరానితనాన్ని ఏం చేద్దాము? పంచములనే ఒక అతిరిక్త వర్ణాన్ని పుట్టించిన సనాతనాన్ని మనం ఏమని పిలవాలి? ఇది ఇప్పుడు అవసరం లేదు. విజ్ఞానం అవసరము, సైన్స్ అవసరము. ఈ సైన్స్లో మీరందరూ కూడా ఈరోజు పట్టాలు డిగ్రీలు పుచ్చుకొని ఉన్నత స్థితికి వెళ్తున్నారు. మహిళలు కూడా అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నారు. దీనంతటికి కారణం మన భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, సనాతన ధర్మం మాత్రం కాదు. ఈరోజు డాక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు అంటే కింది కులాల నుంచి మహిళల వరకు అందరికీ కూడా ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసి మార్చాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. మనకున్న హక్కులు కాలరాయబోతున్నారు. కొంతమంది చేతుల్లోకే విద్య వెళ్ళబోతున్నది. విద్య నూతన విధానంలో అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడున్న మనకి ఏ వసతులు అయితే కల్పిస్తున్నారో ఆ వసతులు రానున్న రోజుల్లో మన పిల్లలకు, మన వెనకతరం వాళ్లకు లేకుండా చేస్తున్నారు. కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అది గుర్తు చేస్తున్నది. ఈ రకంగా మేము ఇక్కడికి ఈ అవసరంగా వచ్చి పెరియార్ గారి జయంతి సందర్భంగా మీ అందరి ముందు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు, మీరందరూ శ్రద్ధగా అయినందుకు భారత నాస్తిక సమాజం తరపు నుంచి, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపు నుంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, జై ఇన్సాన్. వ్యాఖ్యల మీద పరమహంస అనే ఒక సాధువు ఆయన తలనరకాస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడాన్ని భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి, ఈరోజు పెరియార్ జయంతి కార్యక్రమానికి భారత నాస్తిక సమాజం నిర్వహిస్తున్న సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిబిఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపకులు అన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శరత్ చెమ్మరాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెరియార్ జయంతి, పెరియార్ గత 78 ఏళ్ల క్రితం ఏదైతే ఊహించిండో, స్వాతంత్రానికన్నా ముందు అంబేద్కర్ పెరియార్ ఏదైతే ఊహించిండో ఇప్పుడు అదే జరుగుతుంది భారతదేశంలో. కొత్తగా జరిగేది ఏం లేదు. ఈ దేశ మూలవాసులు చేస్తున్నటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో, ఈ దేశం సంబంధించినటువంటి వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బయట మధ్యాసియా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏలడం, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ధ్వంసం చేయడం, ఎవరైతే ఉత్పత్తి కులాల హక్కులు ఉన్నాయో అవన్నిటినీ ధ్వంసం చేయడం జరుగుతుంది అని చెప్పి, అలాగే సౌత్ ఇండియా యుద్ధం కూడా, సౌత్ ఇండియా యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది, నార్త్ ఫాసిస్టు పాలన ఏం చేస్తుంది అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ పరంగా అంబేద్కర్ చెప్పిండు. ద్రవిడ నాడు సిద్ధాంతంతో ద్రవిడ నాడులో అసలు ఎందుకు ద్రవిడ సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఎందుకు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్లు పెట్టాలి, మనం సైంటిఫిక్ టెంపర్ని ఎందుకు పెంచాలి, ఎందుకు బ్రాహ్మణిజాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఫాసిజాన్ని దానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడాలి, మతంతో దేవుళ్ళతోటి ఏం జరుగుతున్నది, అమాయకమైనటువంటి వాళ్ళను ఇంకా అంధకారంలోకి నెట్టడం. ఒక దిక్కు మన పక్క దేశంలోనేమో రాకెట్లు కనిపెట్టేటువంటి కాలం వచ్చింది. మిగతా దేశంలో మనకన్నా స్వాతంత్రం రాని, స్వాతంత్రం మనకన్నా తర్వాత వచ్చినటువంటి కంట్రీలు ఇప్పుడు ఎక్కడికో పోయినాయి. వాళ్ళ జీడిపి ఎక్కడో ఉంది, వాళ్ళ సైన్స్ ఎక్కడో ఉంది. చిన్న కొరియా లాంటి, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, జపాన్ లాంటి దేశాలు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని శాసించేటువంటి టెక్నాలజీలో ఉంటే, మన దేశంలో ఈ మూఢనమ్మకాలు కానీ, ఈ అంధకారంలోకి నెట్టేటువంటి ఒక సిస్టమ్ కానీ ఎంత భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి పెరియారు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత పోరాడడం, తర్వాత జస్టిస్ పార్టీ పెట్టడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఏ పార్టీలైనా కానీ ఎవరైతే మనము అగ్రవర్ణమనో లేదా ఆర్యవర్ణమనో లేకపోతే బ్రాహ్మణిజం అని చెప్తున్నామో,
వాళ్ళే దేశంలో పార్టీలు పెట్టిండ్రు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. కాంగ్రెస్ పోతే బీజేపీ వస్తుంది, బీజేపీ పోతే కాంగ్రెస్ వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ వస్తుంది, టీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వస్తుంది. కానీ ఒక్క బీసీ నాయకుడన్నా కనీసం ఇక్కడ నుంచి చట్టసభల్లోకి తమ సొంత కాలం మీదకి పోయేటువంటి అవకాశం 10% ఉన్నటువంటి వాళ్ళు 90% ఉన్నటువంటి వాళ్ళను కమాండ్ చేస్తా అంటే ఈ దేశంలో మంగళి కులానికి చెందినటువంటి ఒక బీసీ ఇక్కడ బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి బీసీ కరుణానిధి పెరియార్ సిద్ధాంతం వల్ల 5 సార్లు ముఖ్యమంత్రి అయింది. దట్ ఈస్ ద్రవిడ సిద్ధాంతం అంటే ఎవరైతే ఉత్పత్తి కులాలో ఎవరి శాతం ఎంత వాళ్ళకంతా, అగ్రవర్ణాలకు కూడా వాళ్ళకు వాటా కాదని కాదు, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి. కాకపోతే ప్రజాస్వామికంగా బ్రాహ్మణులు ఎంత ఉన్నదో వాళ్ళ వాటా అంత ఉండాలి, రెండో లెవెల్ ఎంత ఉన్నదో వాళ్ళకంత వాట ఉండాలి. ఎట్ ద సేమ్ టైం 55% ఉన్న బీసీల వాటా కూడా అంత ఉండాలి. తెలంగాణలో తెలుసు మనకు ఎవరు ఎన్ని టికెట్లు ఎవరికి ఇచ్చిండ్రు, బీసీల పరిస్థితి ఏంది, ఎంతమంది స్వతంత్ర శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళ గురించి మాట్లాడే వాయిస్ ఉన్నదా? ఎవరన్నా డిప్యూటీ సీఎంను కానీ లేదా ఎవరికన్నా అసలు టికెట్ ఇవ్వకుండా ఏం చేస్తావో చేసుకోపో అంటే వాళ్ళు తిరగబడే స్థితి ఉన్నదా? ముఖ్యంగా తెలంగాణ, భారతదేశం మొత్తంగా తెలంగాణలో ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉన్నదో ఇదంతా ఎందుకున్నానంటే నీ సొంత శక్తి మీద నడవలేనప్పుడు ఆ స్వశక్తిని, మన మూలవాసుల సిద్ధాంతాన్ని, ద్రవిడ సంస్కృతిని, ఆర్య ఫాసిజాన్ని వీటన్నింటినీ చిన్నపిల్లల క్లాసులు చెప్పినట్టు పెరియార్ చెప్పిండు. పెరియార్ అప్పుడు అంబేద్కర్ పెరియార్ ఏమైతే చెప్పిండో ఇప్పుడు గదే నడుస్తుంది. అంతకుముందు పెరియార్ అంత పెద్ద ఉద్యమం చేసినప్పుడు దేవుళ్ళ గురించి కానీ, మా కులం గురించి, కులహింస గురించి కానీ, మతహింస గురించి కానీ ఇది మాట్లాడినప్పుడు అప్పుడు ఉద్యమం గొప్పగా ఉన్నది కాబట్టి, పెద్దగా ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, చిన్నది మాట్లాడినా కానీ అది పెద్ద ఇష్యూ ఎందుకవుతుందంటే వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. మిగతా సంఘాలు ఏదైతే ఉన్నాయో కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ద్రవిడ సిద్ధాంతం మీద పనిచేసే వాళ్ళు కావచ్చు, సైంటిఫిక్ టెంపర్ని పెంచేటోళ్ళు కావచ్చు, లేదా మిగతా దళిత సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలన్నీ కూడా చాలా విచ్ఛిన్నం అయిపోయినాయి, చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి పెరియార్ స్ఫూర్తితోటైనా సరే అది దళిత ఉద్యమాన్నైనా, దక్కన్ ఉద్యమాన్నైనా, ద్రవిడ ఉద్యమాన్నైనా వీటన్నింటినీ కలిపి ఫాసిజాన్ని పొందబెట్టడమే పెరియార్కి ఇచ్చే మనం నిజమైన నివాళి. కాబట్టి అవి దళిత సంఘాల, అవి ద్రవిడ సంఘాల, అవి దక్కన్ సంఘాల, అవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల, లేదా సైన్స్ టెంపర్ను పెంచే సంఘాల, లేకపోతే పేద ప్రజల కోసం కొట్లాడేటువంటి కమ్యూనిస్ట్ సంఘాల, ప్రజాస్వామికమైనటువంటి వాళ్ళు వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్నా, పేద వర్గాల్లో ఉన్నా, ప్రజాస్వామిక సంస్థలు ఏవైనా ఉన్నా ఇప్పుడు అందరూ కలవాల్సినటువంటి బాధ్యత ఒకటి వచ్చింది. లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క హక్కు ఎలా కాలరాయబడుతుందో మనం చూసినాం. అంతకుముందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసేసిండ్రు. అలాగే రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు వాళ్ళు పోరాటం చేయలేదు, వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళ ఆకలి చావు లేదు, రైతు హత్యలు లేవు, అవి సిరిసిల్ల హత్యలు లేవు, ఏ హత్యలు లేకుండా వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చింది. అలాగే తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్లో బీసీలకు 10% రిజర్వేషన్ తీస్తే వీటి మీద కనీసం మాట్లాడేటువంటి అర్హత, లేకపోతే మాట్లాడేటువంటి పోరాటం చేయాలనేటువంటిది, మాట్లాడాలనేది మన సంఘాలు చాలా బలహీనపడుతున్నాయి. కనీసం ఆ సంఘాలను పెరియార్ స్ఫూర్తితోటనైనా సరే ఒక దిక్కు పెరియార్ పక్కన పెట్టి తెలంగాణ విమోచనము, విలీనము, విద్రోహము దీని చుట్టూ తిరుగుతున్నారు. 2008-9 నేను ఒక్కనే పెరియార్ నువ్వు మనువాద గుండెల్లో రివాల్వర్, పెరియార్ నీకు బహుజనులందరి జోహార్ అని ఇక్కడ పోస్టర్ పెడితే ఎవరు ఈయన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ విమోచనం, విలీనం, విద్రోహం మాట్లాడాలి. కానీ ఉస్మానియాలో ఈ పెరియార్ ఎక్కడిది అని అంటే పటేల్ సైన్యం ఈ దేశం మీద ఆపరేషన్ పోలో తోటి ఏం యుద్ధం చేసింది, ఏం జరిగిందని ఆ చరిత్రలోకి నేను వెళ్ళాను. కానీ ఆ చరిత్ర ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ మాట్లాడి ఉండొచ్చు. కానీ పటేల్ వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెరియార్ వారసులు ఏం చేయాలి? మనం తెలంగాణ విమోచనము, విలీనము, విద్రోహం అనే అక్కడి వరకే మనం ఆగుదామా? మొత్తం ద్రవిడ సంస్కృతిని, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాల సంస్కృతిని, పెరియార్ సిద్ధాంతాన్ని, పెరియార్ సిద్ధాంత భూమికగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పెరియారు నువ్వు మనువాద గుండెల్లో రివాల్వర్, పెరియారు నీకు బహుజనులందరి జోహార్లు అని చెప్పేసి అది మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత 2011 నుంచి అప్పుడు అందరికీ పెరియార్ గురించి తెలవడం, అప్పుడు అంగీ లుంగి అని నల్ల చొక్కాలతో ఒక పెద్ద ఉద్యమం కూడా ప్రతి సంవత్సరం ర్యాలీ చేయడం. ఇక్కడ చాలామంది విద్యార్థి మిత్రులు, నాని కావచ్చు, లేకపోతే నాస్తిక్ కావచ్చు, వీళ్ళందరూ చాలామంది మిత్రులు ఉన్నారు, కలిసి పనిచేసినటువంటి సందర్భం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ చెప్పేది ఏంటంటే తర్వాత ఇది తమిళనాడు
ఇప్పుడు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ రాజులుగా ఉన్నారు కాబట్టి అక్కడ మంగళూరులో అయినా కాబట్టి వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఆయనతో తట్టుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న మాట్లాడి చిన్న ఏదో కాంట్రవర్సీ మాట్లాడాలని చెప్పేసి వాళ్ళని మీడియాకి పిలిచి ఎంత భయంకరంగా వాళ్ళ మీద దాడులు చేసినా మనందరం చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులోనైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి, ద్రవిడ సంస్కృతిని కాపాడాలి, ద్రవిడ స్ఫూర్తితోటి అన్ని వర్గాల ప్రజలను ఒకతాటి మీదకి తీసుకురావాలి. అది దళితైనా, దక్కనైనా, ద్రవిడైనా వాటన్నింటినీ కలపాలి. ఈ ద్రవిడ సంస్కృతి నేపథ్యంతో ఇంకా చాలా అంటే పెరియార్ స్ఫూర్తిని ఇంకా వాడల్లోకి తీసుకురావాలి. అంబేద్కర్ జయంతులు, పూలే జయంతులు ఎట్లయితే చేస్తామో మనం ద్రవిడ జయంతులను అంటే పెరియార్ జయంతిని కూడా ద్రవిడ స్ఫూర్తితోటి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. చాలా కార్యక్రమాలు చేయాలని నాస్తిక సమాజానికి, ఎస్ఎస్ సమాజానికి, విద్యార్థి నాయకులందరికీ తెలియజేస్తూ ఏదేమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి నాస్తిక సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ సంఘాలు అన్నీ కూడా ఎవరు ఫాసిజం అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఫాసిజానికైనా మనందరం కలిసికట్టుగా వ్యతిరేకంగా పోరాడడం తెలియజేస్తూ అందరికీ జై భీమ్. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామన్నా. సరే జయంతి ఒకసారి తప్పకుండా చిరతన చెప్పినట్టుగా ఈ ఉస్మానియా వేదికగా దళిత సంఘాలు, అలాగే దళిత విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలతోని భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ పెరియార్ ఐడియాలజీని ముందు తీసుకుపోవడం కోసం ఆ పోరాటంలో ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ భారత నాస్తిక సమాజం మరియు ఎస్ఎస్ఎఫ్ నాయకులే కాకుండా వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ నాస్తికోద్యమ వందనాలు తెలియజేస్తూ పోరాడదాం పెరియార్ ఆలోచన విధానం కోసం, పోరాడదాం బాబాసాహెబ్ ఆలోచన విధానం కోసం. భారతీయులము మరియు ఇండియన్స్, ఇండియా దట్ ఈజ్ భారత్, ఇది రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్. భారత నాస్తిక సమాజం మీరు చేస్తున్నటువంటి ఉద్యమము అభినందనీయము. ఇప్పుడు భారతదేశం ఒక క్రిటికల్ దశలో మీరు ఈ ఉద్యమం ప్రజలను కూడా ఆలోచింపజేస్తుంది అనేది నేను భావిస్తున్నా. మరి మీరందరూ కూడా కొన్ని సంఘాలే కాదు, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావుల దగ్గరికి అందరికీ వెళ్ళేసి ఈ సమాజాన్ని మరి కదిలించేటట్టుగా వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా మనం ఏంటంటే సనాతన అనేది వాళ్ళది వేదాలు చెప్తారు, వేదాలలో ఎక్కడ భారతీయత అనే పేరు లేదు. వేదాలలో హరప్ప, మొహంజదారో వాటి నాగరికతల యొక్క పేరు లేదు. ఆ హరప్ప, మొహంజదారో నాగరికతలో ఆ సంస్కృతి ఎట్లా అంటే ద్రవిడ సంస్కృతి అంటే సమాజం. అక్కడ స్త్రీని కూడా సమానంగా చూసేటువంటివి ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఆయుధాగారాలు దొరకలేదు, తవ్వకాలలో ధాన్యాగారాలు దొరికినాయి. కానీ ఈరోజు వరకు కూడా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు వరకు హరప్ప, మొహంజదారో నాగరికతని, ఖాళీబంగన్ గురి ఇట్లాంటిది చెప్పటం లేదు. మన దేశంలో, భారతదేశంలో ఎక్కడ తవ్వకాలు జరిగిన బుద్ధుడి యొక్క విషయాలు, బుద్ధుడి విగ్రహాలే దొరుకుతున్నాయి. ఈరోజు పాకిస్తాన్లో కూడా రోజు తవ్వకాలలో కూడా అవే దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ఆర్యులు ఇజ్రాయిల్, ఇరాను, ఆర్మీనియా, తర్వాత సిరియా, తర్వాత జర్మనీ నుంచి వచ్చినటువంటి వీళ్ళు భారతదేశాన్ని జయించి హరప్ప, మొహంజదారోని నాశనాలు చేసి ఈ దేశవాసులందరినీ ఒక బానిసలుగా చేసి ఎన్నో గణతంత్ర రాజ్యాలుండి ఒక్కొక్కటి ఓడించేసి అక్కడ అందరినీ కూడా ఓడించిన బానిసలకు రకరకాల నీచమైన పేర్లు పెట్టి లాస్ట్కు గుర్తింపుగా వీళ్ళందరినీ శూద్రులను పిలిచారు. వాళ్ళు మెజారిటీ పీపుల్ని పాలించడానికి దే దెమ్సెల్స్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్: ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య. వీళ్ళ చేతిలోనే పెట్టుబడి, వీళ్ళ చేతిలోనే వ్యాపారము, వీళ్ళ చేతిలోనే భూములు, వీళ్ళ చేతిలోనే మొత్తం పదవులన్నీ పెట్టుకుంటూ మనని అణిచివేస్తున్నారు, పాలిస్తున్నారు. కాబట్టి భారతీయులు అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసించినప్పుడు ఎవరైతే ఊరికి దూరంగా అన్టచబిలిటీ ఉండి వెలివేయబడి ఉన్న వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాడు. 1500 కులాలని. ఎవరైతే అడవులు, కొండలు జీవిస్తూ జీవన విధానం సపరేట్గా ఉంటూ సపరేట్ భాషా విధానంతో ఉన్న వాళ్ళని ఎస్టీలను, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎందుకంటే వాళ్ళకు కుల వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. ఎవరైతే ఆర్యులు నిరంతర యుద్ధాలలో ఆర్యులతో గెలవలేక సరెండర్ అయిపోయారో వాళ్ళని ఓబీసీలో అన్నాడు.
అదర్ బ్యాక్వర్డ్స్ అంటే ఎస్సీ లాగా కాకుండా ఎస్టీ లాగా కాకుండా ఊర్లో ఉంటూ వెనుకబడిన వాళ్ళని ఈ అందువల్ల ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ కూడా భయపడ్డాడు మొదటి బీసీ కమిషన్ అప్పుడు. అంబేద్కర్ అందరినీ కూడగడుతున్నాడు, ఒక్కొక్కరిని 1500 కులాలు ఎస్సీ, 1000 తెగలు ఎస్టీ, 3743 కులాలు ఓబీసీ కింద ఉన్నాయి. వీళ్ళందరూ ఒకటి చేసి మూల భారతీయ అనేది ఏమన్నా తెస్తాడేమో, భారతీయులు అనే పదాన్ని తీసుకొస్తాడేమో వీళ్ళు భయపడ్డారు. అందుకని రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగ చట్టాలను అమలు చేయకుండా చేస్తూ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, సబ్ క్యాస్ట్లతోటి వీళ్ళని డివైడ్ చేసుకుంటూ ఊరు వస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఏ పార్టీలందరూ కూడా దాదాపు అగ్రకుల లీడర్షిప్ ఉండటం వల్ల కూడా భారత విముక్తి ఉద్యమాలు కూడా లేట్ అయినాయి. అందుకని ఇప్పుడు అందరూ చదువుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు యువకులు ముందుకొస్తున్నారు కాబట్టి ఈ యువకులు వాళ్ళ అన్ని పార్టీలలో కూడా మీరు లీడ్ చేసుకొని మీరే లీడర్షిప్ని చేజిక్కించుకుంటేనే తప్ప భారతదేశం విముక్తి కాదు, ఈ ద్రవిడ ఉద్యమం సక్సెస్ కాదు. ఏదైతే పెరియార్ ఉన్నాడో, పెరియార్ కాశీలో వస్తే కాశీలో ఆయనని ట్రైన్ దిగనివ్వలేదు బ్రాహ్మణవాదు. మరి అటువంటి కాశీలో కూడా మరి మనందరం కూడా భారతదేశం అంతటా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి దీన్ని భారతదేశ విముక్తికి ఇది నాంది కావాలని నేను కోరుతూ నేను ఊహిస్తాను. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత నాస్తిక సమాజం జాతీయ నాయకులు కర్రె మల్లేశం గారికి, రషీద్ గారికి, అలాగే చార్వాక గారికి, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు అందరికీ పెరియార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ కులోన్మాదానికి, మతోన్మాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం చేస్తామని, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని భౌతిక దాడులు చేసినా తప్పకుండా సిద్ధాంతాన్ని వదిలేదే లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ